ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. కృష్ణా గోదావరి జలాలే ప్రధాన ఎజెండా అసెంబ్లీగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. నీటి కేటాయింపులు, పెండింగ్ ప్రాజెక్టులపై సభలో సమగ్రంగా చర్చించనున్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్. రెండేళ్ల పాలనను చూసి ఓర్వలేక కేసీఆర్ బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు ఊరుకునేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ళ బండారాన్ని అసెంబ్లీ సాక్షిగా బయట పెడదామని మంత్రులకు సూచించారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన గెలుపు, కృష్ణా గోదావరి బేసిన్లో నీటి వాటాలు, గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన నష్టంపై సమావేశంలో చర్చించారు. 300 డివిజన్లతో ఏర్పాటైన మెగా హైదరాబాద్ను భవిష్యత్తులో 2 లేదా 3 కార్పొరేషన్లుగా మార్చడంపై మంత్రులతో భేటీలో సీఎం కీలక సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో బాగా పనిచేశారంటూ మంత్రులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహం ప్రదర్శించాలని, పార్టీ క్యాడర్ను ఇందుకోసం సమాయత్తం చేయాలని సూచించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించే ఉద్దేశం లేదని, దీనిపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేశారు సీఎం. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని, ఆధారాలతో సహా ప్రజల ముందు నిజాలను బయటపెట్టాలని మంత్రులను ఆదేశించారు సీఎం రేవంత్. కేసీఆర్ హయాంలో జరిగిన లోపాలను, వారు చెబుతున్న అబద్ధాలను సోషల్ మీడియా, ప్రధాన మీడియా వేదికగా ఎండగట్టాలని సూచించారు. గత 10 ఏళ్లలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గణాంకాలతో సహా వివరించడంతో ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. ఇప్పటి వరకు చేసిన సంక్షేమాన్ని ఇంకా వేగవంతం చేస్తూనే విమర్శించే వారికి ధీటైన సమాధానం ఇచ్చేలా కార్యాచరణ ఉండాలన్నారు సీఎం. పాలనలో మనం చేసిన మంచిని 10 కాలాల పాటు గుర్తుండేలా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మంత్రులపై ఉందన్నారు సీఎం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధన దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు సీఎం రేవంత్. దీనికోసం పక్కా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవిష్యత్తుపై మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. సిటీ పరిధిని 300 డివిజన్లకు విస్తరించడంపై వస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటూనే పరిపాలనా సౌలభ్యం కోసం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎం చెప్పినట్లు తెలుస్తుంది. మెగా సిటీని 2 లేదా 3 స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజించేందుకు సీఎం రేవంత్ సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన సర్కార్ నీళ్ల అంశాన్ని అజెండాగా మార్చుకోనున్నట్టు తెలుస్తోంది. కృష్ణా గోదావరి బేసిన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సభ సాక్షిగా ఎండగట్టాలని మంత్రుల భేటీలో నిర్ణయించారు సీఎం. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరిగిన అన్యాయంతో పాటు బీఆర్ఎస్ పాలనలో వివిధ ప్రాజెక్టులపై జరిగిన నిర్లక్ష్యాన్ని సాక్ష్యాధారాలతో వివరించనున్నారు. గతంలో కేసీఆర్ అసెంబ్లీలోనే ఏపీకి అనుకూలంగా మాట్లాడిన పాత వీడియోలను ప్రదర్శించడంతో వారి డబుల్ స్టాండర్డ్స్ను బయటపెట్టనున్నారు. కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న రాష్ట్ర ప్రాజెక్టుల అంశాలు, ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలపై సభలో స్పష్టం చేయనున్నారు సీఎం. ఉమ్మడి ఏపీ పాలనలో తెలంగాణ నీటి వాటాకు జరిగిన అన్యాయాన్ని, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో జరిగిన నష్టాన్ని సవివరంగా చర్చించనున్నారు. గత 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సాగునీటి రంగంలో వచ్చిన మార్పులు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి తీసుకున్న చర్యలను సభలో వివరించాలని నిర్ణయించారు. కృష్ణా ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో గత ప్రభుత్వ వైఖరిని, ఇప్పుడు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సభలో వివరించనున్నారు సీఎం. జలవనరుల వినియోగంలో తెలంగాణ హక్కులను ఎలా కాపాడుతున్నారో లెక్కలతో సహా నిరూపించేందుకు రెడీ అయ్యారు.